దక్షిణ భారతదేశాన్ని ఓటు బ్యాంకుగానే మోదీ చూస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యున్నత పదవులు, అభివృద్ధి అంతా ఉత్తర భారతదేశానికే దక్కుతోందన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా కేరళలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు మంత్రులు. తాము తలుచుకుంటే ఈ బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులుండవని హెచ్చరించారు. కేరళ ప్రజలంటే హార్డ్ వర్క్ కు ప్రతిరూపమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా వాయనాడ్లో పర్యటించిన రేవంత్ విస్తృత ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి సర్కారు ఉందని ఆరోపించారు. సీఎం పినరయ్ విజయన్ ఫ్యామిలీ గోల్డ్ స్మగ్లింగ్ లో ఇరుక్కోవడం సిగ్గుచేటన్నారు. కేరళ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు రేవంత్. కేరళ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్, దుబాయ్, Abu Dhabi, Middle East countries are flourishing like anything. But I'm sorry to say, your hard work, your intelligence is developing Dubai, Abu Dhabi, Middle East countries, but not your Kerala. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతో పాటు ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. దక్షిణాదిపై వివక్ష చూపుతున్న మోదీ ఇక్కడ ఓట్లడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంశాఖ, రక్షణ శాఖ లాంటి కీలక పదవులు ఉత్తర భారతదేశానికి దక్కాయన్నారు. ఓట్ల కోసం మాత్రమే దక్షిణ భారతదేశానికి మోదీ వస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. भारतीय जनता पार्टी में नेता लोग भी हमारे से सेंट्रल हॉल में बैठे तो यही बात बोलते, नरेंद्र मोदी और ईवीएम जितना दिन रहेगा आपको तो सरकार मिलने वाले नहीं है, क्योंकि नंबर हम दबा लिए तो बस है. तो वही चर्चा हो रहे. ईवीएम निकालने के लिए क्यों डर रहे नरेंद्र मोदी जी? उसको क्या लेना देना है, क्या रिश्ता है ईवीएम से? मोदी जी का छोटे भाई नहीं है ना ईवीएम. छोड़ने के लिए क्यों तकलीफ है उनको? भारतीय जनता पार्टी क्यों डर रहे भाई पेपर बैलेट में चुनाव लड़ने के लिए? पूरी दुनिया में पेपर बैलेट में इलेक्शन चल रहे. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సిటీలో బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని కేసీఆర్ చూస్తున్నారని, తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. కవిత జైలుకు వెళ్లినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు కోమటిరెడ్డి. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. గవర్నమెంట్ పడేస్తా. నీకు ఎంత ధైర్యం ఉండాలి? నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. ఉత్తర భారత్ లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బాండ్ల రూపంలో బీజేపీ 1000 కోట్లు తీసుకుందని ఆరోపించారు. నల్లధనాన్ని 1000 కోట్ల విరాళాలు సేకరించి మోదీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు పొన్నం. ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతోటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్లధనం ఉన్న వాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వచ్చు అనే దాని మీదనే చట్టం తెచ్చిన. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాండ్లను ఏ విధంగా నల్లధనాన్ని చందాల రూపం తీసుకున్నా అర్థమైపోతుంది. ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 1000 కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ లబ్ధికి, రాజకీయ ప్రయోజనాలకు, అందుకే ఉత్తర భారతదేశంలో గ్రాఫ్ పడిపోతా ఉంది. రేపు కోదాడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక మెజారిటీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రేపటి సభతో మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉధృతంగా మొదలు పెట్టుకోబోతున్నాము. రేపటి సభకి కోదాడ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి తండలో, ప్రతి హరిజనవాడలో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాజరు కావాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్కు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ కేరళ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రేపు కూడా అక్కడే క్యాంపెయిన్ చేయనున్నారు.